రెండే 2 బంగాళదుంపలతో 50 దాకా ఉడియాలు పెట్టచ్చు. కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళైనా అసలు వంటే రాని వాళ్ళైనా చేయొచ్చండి. నేను ఈజీగా క్విక్గా ప్రాసెస్ చెప్తాను చూడండి. మనం సాయంత్రం పూట వేడివేడిగా ఇలాగ చిప్స్ లాగా వేయించుకొని కూడా తినచ్చు. ముందుగా ఇక్కడ నేనేం చేశానంటే 2 పెద్ద సైజు ఉన్న బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను. ఆ బంగాళదుంప మీద ఉన్న చెక్కు మొత్తాన్ని కూడా తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చిన్న ముక్కలు కోసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 1 కప్పు బంగాళదుంప పేస్ట్ వచ్చింది. అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా పల్చగా మనం ఎలా అయితే రవ్వ దోశ వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మనకి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా గంజిలాగా ఇలాగ కొంచెం థిక్గా అయిపోతుంది. అదే మనం ఇక్కడ బొంబాయి రవ్వ కానీ బియ్యం పిండి కానీ ఏమీ వాడట్లేదు. ఉత్త బంగాళదుంపతోటే వడియాలు సూపర్గా వస్తాయి. అలా ఉడికింది అనుకున్న తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలని ఇలాగా కోర్స్గా పౌడర్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, ఉప్పు చూసి వేసుకోండి. వడియాలకి ఎప్పుడైనా కానీ ఉప్పు ఎక్కువ పట్టదు. ఒక 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ దాకా ఉప్పు చూసి టేస్ట్ చేసుకొని వేసుకోండి. మొత్తం కూడా కలిసింది కదా, మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా